వెల్కమ్ బ్యాక్. ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు అని అంటే పార్టీ ఫిరాయింపులు. బీఆర్ఎస్కు మున్ముందు మరిన్ని షాకులు తగలబోతున్నాయి. కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున నేతలు రాబోతున్నారు అన్నటువంటి క్రమంలో ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు చేరిన విషయం మనకు తెలిసిందే. మొన్న అర్ధరాత్రి ఎమ్మెల్సీలు గుట్టుచప్పుడు కాకుండా కాంగ్రెస్లోకి జంప్ అయిన విషయం మనం చూసాం. గతంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఒక 20 నుంచి 21 మంది ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి వస్తారు, అందరూ టచ్లో ఉన్నారు అని చెప్పినటువంటి క్రమంలో అసలు ఏం జరగబోతుంది అనేటువంటి, ఇంకా చెప్పాలంటే ఈ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే ఇదంతా కార్యక్రమాలు జరిగిపోతాయి అని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తోంది. మాట్లాడదాం. దాంతోపాటు రాష్ట్ర ఆదాయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో నిన్న సమావేశమై మాట్లాడినటువంటి క్రమంలో 2 రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి. తెలంగాణలో అభివృద్ధికి సంబంధించి తలసరి ఆదాయం గురించి మాట్లాడుతూ ఈ వ్యత్యాసం అనేది విభజన టైంలో 35%గా ఉన్నటువంటిది ఇప్పుడు 44%గా ఉన్నటువంటి సిచ్యువేషన్. అభివృద్ధి ఏపీలో ఉంది, తెలంగాణలో ఉంది, ఏపీలో లేదు అన్నటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్లో ఇటు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగింది అని ఒక మాట, లేదు అక్కడ జగన్ విధ్వంసం వల్లనే ఇంత వ్యత్యాసం అని అక్కడ వాళ్ళు, ఎట్ ద సేమ్ టైం ఈ 10 ఏళ్లలో మేం చేసిందే ఈ అభివృద్ధి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయానికి సంబంధించి తలసరి ఆదాయం గురించి ఇటువంటి చర్చ నడుస్తుంది. ఈ రెండింటిపైన మనం మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఎన్వి సుభాష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికిను. మనకు హర్షవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుకుందాం. ఏంటండి శ్రీనివాస్ గారు, ఇంకా చాలా మంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది, 20 మంది వెళ్తారట. అంటే ఒకటి మేడం, అంటే గతం వర్తమానం భవిష్యత్తు అనే దాని మీద మనం ఎప్పుడైనా మన జీవితాన్ని కానీ రాజకీయాలు కానీ మొత్తం వ్యవస్థ నడుస్తుంటుంది. సో తెలంగాణ సాధించిన తర్వాత దాదాపు 14 ఏళ్ళు నిరంతరం ఒక పోరాటం జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమం ముందుకు వచ్చి 2 జాతీయ పార్టీల సహకారంతో తెలంగాణ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత స్పష్టంగా తెలంగాణ ప్రజలు ఒక మంచి మెజార్టీ, ఒక మ్యాండేటరీగా ఇచ్చిన మెజార్టీని మేము ఆ రోజు 2014 ప్రభుత్వం ఫామ్ చేసినాం. అప్పుడే ఆ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం గతంలో ఉన్న వ్యక్తులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అపోజిషన్ పార్టీలు చేసిన సందర్భంలో మేము కొంతమందిని వాళ్ళు అప్పుడున్న పథకాలను చూసి రావడం జరిగింది. తర్వాత రెండోసారి మాకు అద్భుతంగా మెజార్టీ ఇచ్చారు, మేము 2 ఏళ్ళు పరిపాలించినాం. నేనేమంటున్నా, ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము ఎవరైనా కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి వేరే పార్టీ పోతే ఎట్లయితే ఊర్లో కుక్కలు శైవ విరాధం చేస్తాయో ఆ విధంగా కొట్టి చంపండి, ఆ కొట్టి చంపే బాటలో నేను కూడా ఉంటానని చెప్పిండు. సో ఈరోజు వాళ్ళు తీసుకుంటున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణను పార్టీని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ మొత్తం ఉద్యమాన్ని ధ్వంసం చేయాలని చూసిండు. అందరూ మిమ్మల్ని అడిగే విషయమే, మొదటి టర్మ్ లో ఉన్నప్పుడు ఓకే భయం ఉందో ఇంకోటో రెండోసారికి 88 మంది మొత్తం అయినా కూడా భయం ఉందా? అయినా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం మేడం మొత్తం ఎల్పీని వాళ్ళు సిఎల్పీని మెర్జ్ చేసిండ్రు కదా మేడం. నేనేమో అదే అడిగి వస్తున్నాను. నేను ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి ఏం చేసిండు, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఇదంతా మనం చూసినప్పుడు ఏమవుతుందంటే పార్టీ ఎందుకు అవసరం? ఈ రోజు ఏమంటున్నా 10 ఏళ్ళు మేము పరిపాలించినాం కదా, 10 ఏళ్ళు పరిపాలించినాక మీకు ఒక మంచి మ్యాండేటరీ అధికారం ఇచ్చారు. 64 సీట్లతో మీకు 39 సీట్లతో మాకు అపోజిషన్లు ఉండమని, మమ్మల్ని ప్రజా గొంతుగా మాట్లాడమని మాకు అవకాశం ఇచ్చారు. మీరు ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలో రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, సేవ్ డెమోక్రసీ అని చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ సేవ్ డెమోక్రసీ లేదా? ఇక్కడ ప్రజా గొంతుగా ఉండొద్దా? సో నేనేమంటున్నా, సరే ఈరోజు నాయకులు పోతున్నారు, నాయకులు పోయినంత మాత్రాన నాయకులతో పోయే నాయకులు ఎవరు? పిరికెడు మంది నాయకులే, ప్రజలు పోవట్లేదు. ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మీద గెలిపించారు. కానీ మీరు పోతే మీతో ఎంతమంది పోతారు? ఒక 4-5 పోతారు. దానివల్ల ఏం జరగదు. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంగా మనం పరిపాలించాలంటే ప్రశ్నించే గొంతుకని కూడా ఉంచకపోతే ఏమవుతుంది? సో కాబట్టి ఇప్పుడు ఏదో తీసుకుంటున్నారు, పోస్తున్నారు నాయకులు. ఇప్పుడు ఎమ్మెల్సీలు వచ్చారు, ఎమ్మెల్సీ ఎవరు చేసినారు? ప్రజలు చేసినారా? ఒక పార్టీ లైను వాళ్ళని ఎమ్మెల్సీ చేసింది. వాళ్ళు ఏం జనాలలో గెలవలేదు, ఎమ్మెల్యేలను గెలిపించారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా గెలిచిండా? పార్టీ బీఫామ్ మీద గెలిచిండు. ఇప్పుడు ఒకటి వెల్కమ్ చేస్తున్నట్టు మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు, ఏదైతే కేశవరావు గారు రాజీనామా చేశారు అట్లనే మరి వీళ్ళని కూడా రాజీనామా చేపియండి. మిమ్మల్ని అందరూ ప్రజలు హర్షిస్తారు.
గతంలో కొత్త ఆలోచన విధానానికి, కొత్త సంస్కృతికి, సేవ్ డెమోక్రసీకి కాంగ్రెస్ పార్టీ వేసిన లైన్ అని యాక్సెప్ట్ చేస్తారు జనాలు. అది చేయట్లే కదా మీరు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు ఎన్నో రోజులు ఈ ప్రభుత్వం ఉండదు అన్నటువంటిది ఇటువంటివి చేయడం వల్ల అటు కాంగ్రెస్ భయపడిపోతుంది. ఈ టైంలో సేఫ్ గా ఉండాలన్న ఉద్దేశంతోనే నలుగురిని తీసుకొని పక్కన పెట్టుకుంటే ఏమవుతుందని అనిపిస్తుంది. రైట్ మేడం. మేము ఒక్కటే మేడం, 1 minute క్లోజ్ చేస్తాను నేను. స్పష్టంగా నల్గొండ సభలో ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ అయినాక మీరే లక్షల మంది సభలో మీరే మంచిగా అధికారం వచ్చింది, మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చిండ్రు, బాగా పరిపాలించండి, పరిపాలించి మళ్ళీ కూడా 5 సంవత్సరాలు మీరే పరిపాలించండి అని ముఖ్యమంత్రి మా అధినాయకుడు కేసీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా హౌస్లో ఏదైతే అసెంబ్లీ హౌస్లో కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు మీరు మంచిగా పరిపాలించండి, మేము సహకరిస్తాం, మీకు పరిపాలించి మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి రాండి అని హౌస్లో చెప్పాను. మేము ఎక్కడ చెప్పినాం మేడం? ఊరికే ఏదో లీకులు ఇచ్చి రాపిచ్చారు తప్ప ఎక్కడన్నా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ప్రభుత్వం కూలుస్తారు. ఎట్లా కూలుస్తారు మేడం? హౌ ఇస్ పాసిబుల్? కూలిస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు మేడం. ఇప్పుడు నువ్వు ఎంత దబాయిస్తావో తెలంగాణ అంత వ్యతిరేక బయటకు వస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి ఏం చేసింది మేడం? రాత్రి ఎమ్మెల్యేలు పట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ కథమైందా? ఆ రోజు తెలంగాణ ఉద్యమం కథమైందా? 50 ఏళ్ల ముందు నువ్వు కలిపినావు కదా, ఈ రోజు ఉన్నారా? అంటే నేనేమంటున్నా, ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన వాళ్ళు. మీరు తప్పు చేయకుండా మీరు ఏదైతే స్కీములు ఇచ్చిండ్రో, ఏదైతే పథకాలు పెట్టినరో, ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో అవన్నీ మంచిగా అద్భుతంగా మీకు మెజార్టీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల తర్వాత మేము ఇచ్చినామంటే ఒక మంచి అధికారం ఇచ్చారు. మంచిగా పరిపాలించండి. మీరు ఇచ్చిన 2 లక్షలు రుణమాఫీ చేయండి, మా అయ్యవలకు 4,000 పింఛన్ ఇవ్వండి, మా చెల్లెళ్ళకు పెళ్లిలేని మా చెల్లెల పెళ్లి. నేనేమంటున్నా, అవి చేయకుండా వీళ్ళని ఎత్తుకపోతే ఏం లాభం మేడం? ఏమవుతుంది మేడం? ఏం కాదు. గతంలో ఏం కాలేదని చెప్తున్నాను, చరిత్ర చెప్తున్నా. రాజశేఖర రెడ్డి ఏం చేసిండు? ఏం చేయలేదు. సుభాష్ గారు, ఈ భయపెట్టిన వాళ్ళలో బీజేపీ కూడా ఉంది. హెచ్ఎంటీ ప్రేక్షకులకు, తర్వాత ప్యానెల్లో మీకు అందరికీ కూడా నమస్కారం. ఇది మంచి సాంప్రదాయం కాదండి జ్యోత్స్న గారు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ యొక్క ఏంటంటే సాంప్రదాయం బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెడుతున్నాడు. శ్రీనివాస్ గారు పాపం మరి ఎందుకు మాట్లాడుతున్నారో కానీ, అంటే మీరు నేర్పిన విద్యనే నిరక్ష అంటారు. మీరే కదా నేర్పింది. మీకు 2014లో తెలంగాణ అని చెప్పి మీరు వచ్చిన తర్వాత, తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చిందన్నట్టు. 64 స్థానాలు వచ్చినాయి, ఎంత పెద్ద ఉద్యమమైనా కూడా మేము 64 స్థానాలు వచ్చినాయి అని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ లాస్ట్కు సిపిఐ వాళ్ళని కూడా తీసేసుకున్నారు అన్నాడు. సిపిఐ ఒక ఉద్యమం పార్టీ, అసలు ఏ పార్టీకి పొత్తులు లేకున్నా కూడా సిపిఐ నుంచి, సిపిఎం నుంచి కూడా చాలామంది మరి ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే సిపిఐ పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది అన్నట్టు. 2019లో మీకు 88 స్థానాలు వచ్చినా కూడా ఇంకా అందరిని కూడా తీసుకున్నారు అన్నాడు. అంటే ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో కానివ్వండి, లేకుంటే సభలో కానివ్వండి ఉండొద్దు అని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నారు. ఇదేంటంటే మంచి సాంప్రదాయం కాదు. మా నాయకులు ఎప్పుడూ చెప్తుంటారు, వెంకయ్యనాయుడు దగ్గర నుంచి మొదలుకొని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు. మేము 2020లో మా పార్టీ నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన రాజీనామా చేసి మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వచ్చినాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీకి వచ్చి సరే ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కూడా అంటున్నాడు. ఇది సాంప్రదాయం కాదు. చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, కేశవరావు గారు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ మెంబర్, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు అన్నట్టు. ఆయనతోటి మాత్రం విధానం అంటే రాజీనామా చేపిస్తారు. ఎందుకంటే మీకు స్ట్రెంత్ ఉంది కాబట్టి అసెంబ్లీలో, మళ్ళీ ఉప ఎన్నికలు రాజ్యసభలో వస్తే మీ యొక్క అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి మీరు చేపిస్తున్నారు అన్నట్టు. అంటే అక్కడ మాత్రం సిద్ధాంతాలు పనికి వచ్చినాయి అన్నట్టు. మీకు ఇవాళ అవసరం ఏముంది? మీకు 64 స్థానాలు వచ్చినాయి కదంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకు, మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలను తీసుకుంటున్నారు? అంటే మోదీ గారు ఏంటంటే ఒక మాట చెప్తున్నారు అన్నట్టు, ప్రశ్నించే గొంతు ఉండాలి, అపోజిషన్ కూడా కంపల్సరీ ఉండాలి, పార్లమెంట్లో కూడా ఉండాలి. ఎందుకంటే ఏంటంటే పార్టీకు, తర్వాత ఏంటంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఒక అపోజిషన్ పార్టీ అని ఉండాలన్నట్టు. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ అవసరమే ఉంది. ప్రతి ఒక్కరిని దొడ్డిదారిన పట్టుకొచ్చి ఏంటంటే అసలు పశువులు కూడా అంత తక్కువ ఏంటంటే అమ్ముడు పోవనుకుంటా అటువంటి వాళ్ళని తీసుకొచ్చి రాత్రి పట్టుకొచ్చి రాదనక, పొద్దునక, వారం అనక, వర్జం అనక తీసుకొచ్చి పెట్టుకుంటే రేపు పొద్దున అంటే ఎందుకు అంటే కామెంట్స్ అంటే స్టేట్మెంట్స్ ఇంకా ఇది ఒక నెలలో ఉండేది, ఆ తర్వాత ఇది ఎన్నో రోజులు ఉండే ప్రభుత్వం కదని ఇప్పుడు బీజేపీ నేతలు ఎందుకు చెప్తున్నారంటే అది కూడా ఉంది. వెనక గుడిపుట అని అనుకుంటారు కదా వాళ్ళు. మేమేంటంటే భయపడిస్తే ఏంటంటే భయపడతారండి, భయపడతారా? ఇదే నన్ను ప్రజాస్వామ్యం. మేడం ఒకటి చెప్తున్నాం, మేము ఏమంటున్నాం అంటే
ఎందుకు మాట్లాడవచ్చింది అంటే మా అంటే డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అందరూ ఇదే మాట్లాడారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీరు ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ హామీలు అంటే అమలు కాని హామీలు, మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ హామీలు ఏంటంటే అమలు కావని చెప్పి రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా తెలిసిపోయింది అన్నట్టు. ఎందుకంటే బడ్జెట్ లేదు కదా అక్కడ హామీ కావని చెప్పి. ఖమ్మం బ్యాచ్ తర్వాత అంటే నల్గొండ బ్యాచ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీ కుర్చీకి ఎసరు పెడతారని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు అన్నట్టు. మేమైతే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి చాలా క్లియర్గా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఏంటంటే ఒక పార్టీకి మద్దతు ఇచ్చినారు కాబట్టి, ఓటు ఇచ్చినారు కాబట్టి, ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఉండాలి. కానీ మీ తప్పిదాల వల్ల మీ కుర్చీ మీదంటే మీ వాళ్ళు లాక్కుంటే మీ వాళ్ళు సీనియర్ అంటే అది ఖమ్మం బ్యాచ్ ఉన్న తర్వాత ఏంటంటే నల్గొండ బ్యాచ్ అంటున్నారు వాళ్ళ ఎందుకంటే వాళ్ళకి చెప్పకుండా హామీలు ఇచ్చినారు, కాబట్టి ఈ హామీలు అమలు కావాలి కాబట్టి మేము ఏంటంటే కుర్చీ లాక్కుంటారని చెప్పి వేరే పార్టీ వాళ్ళ నుంచి తీసుకొస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తుంది. హర్షవర్ధన్ గారు, మీ వాయిస్ తీసుకుంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో కంటిన్యూ చేస్తాను దీనిపైన. టేక్ ఎ బ్రేక్. ఇప్పుడు నా ఆలోచనలన్నీ రేపటి రోజు భరోసాగా ఉండాలని, అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేశాను. ఆధురి గ్రూప్, అమ్మలాంటి నమ్మకం, నాన్నలాంటి భరోసా. కపిల్ అగ్రో సహజ రీతిలో సాగు చేసిన నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు హైదరాబాద్ నగరవాసులకు మాత్రమే హోమ్ డెలివరీ సదుపాయం. www.kapilagro.com 9703199977. ఒట్టి మాటలు కట్టి పెట్టవోయ్, గట్టిమేల్ తలపెట్టవోయ్. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సాయపడవోయ్ అన్న గీతాన్ని నర నరాన జీర్ణించుకుని తన వారి కోసం, తను పుట్టిన గెడ్డ కోసం, తన ఊరి కోసం నిల్చిన మాననీయ మానవతావాదులకిదే హెచ్ఎంటీవీ కృతజ్ఞతాంజలి. ఊరి కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీ హెచ్ఎంటీవీలో. వెల్కమ్ బ్యాక్. హర్షవర్ధన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖండించారు, అధికార పక్షంలో ఉన్నాక లాగుతున్నారు ఎమ్మెల్యేస్ లాగడం పైన టాపిక్. ఓకే ఓకే. సో మీతో పాటు మా ఎంవి సుభాష్ అన్నకు, శ్రీనన్నకు కూడా గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నా, ప్రేక్షకులకు కూడా. ఇలా మంచి చర్చ తీసుకొచ్చారమ్మా. నేను చెప్పాలనుకున్నది కూడా మీరు కొంత చెప్పేసారు జ్యోత్స్నా గారు. ఎందుకంటే 2014లో తెలంగాణ వచ్చినటువంటి క్రమంలో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లు అనుకుంటా, బయట రాంగ్ 61 లేదా 62 సీట్లు కేసీఆర్ గారికి ప్రజలు ఇచ్చినప్పుడు ఆ రోజు అనేక పార్టీలను నిర్వీర్యం చేసే క్రమంలో, అంటే అటు ప్రతిపక్షాలను గొంతు మెదపకుండా చేసే క్రమంలో ఆ రోజు ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఇంతగా వ్యతిరేకత రాలేక కూడా చంద్రశేఖరరావు గారికి. ఎందుకంటే ఆ రోజు ప్రజలు కన్విన్స్ అయినారు. కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా ప్రభుత్వానికి మెజార్టీ లేదు కాబట్టి అక్కడక్కడ కొంతమంది లాబింగ్ చేసి కూలవేయాలనుకుంటున్నారు. నేను ఒక ఎజెండాతో 2014 ఎన్నికల్లో పోటీ చేశాను. ఆ ఎజెండాను అమలు పరచాలంటే ప్రభుత్వం స్థిరంగా ఉండాలని. దాన్ని నమ్మి 2018లో ఫిరాయింపులు జరిగినా కూడా ప్రజలు 88 సీట్లు ఇచ్చిండ్రు. మరి 88 సీట్లు ఇచ్చినప్పుడు ఇంకా ఒక 14 మందిని తీసుకుని దాన్ని 102కు చేసుకున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళ పార్టీ మాట్లాడుతుంది. మేమేమంటున్నామంటే, మొన్న December 7th రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. మాకున్నటువంటి సంఖ్య కూడా 64. మా మాలన మేము ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒకటి ఉచిత బస్సు సౌకర్యాన్ని అనౌన్స్ చేసి ప్రగతి భవన్ చుట్టూ రాసినటువంటి ఆ ప్రహరీ గోడలు ఏదైతే ఇనుప కంచెలను వాటిని తొలగించడం జరిగింది December 7th రోజే. మేము ఆ ప్రక్రియలో భాగంగా పరిపాలన కొనసాగుతుంటే ఒకరేమో అయిపోయింది, కాంగ్రెస్ కూలిపోతుంది, ఒక 20 మంది టచ్ లో ఉన్నారని కోరుకంటే, లేదు 30 మంది టచ్ లో ఉన్నారని కేసీఆర్ గారు అల్లుడంటే, వాళ్ళిద్దరిని మించి లేదు 40 మంది టచ్ లో ఉన్నారని కేసీఆర్ గారు అనడం. దానికి తోడు ఇందాక ఎంవి సుభాష్ అన్న చెప్పినట్టు
వారి పార్టీ కె లక్ష్మణ గారు అయితే ఈ రోజుకు మాట్లాడుతూనే ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి కూల్చడం అలవాటు కదా, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అటువంటి ఈ మధ్య అలవాటు చేసుకున్నారు, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా, వాజ్పేయి కంటే ముందు వాజ్పేయి తర్వాత అన్నట్టు. ఇవాళ ఏమైంది పరిస్థితి అంటే స్వయంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి గారే చర్చలకు ఆహ్వానించారు, అసెంబ్లీకి రండి చర్చిద్దామని స్వయంగా ప్రతిపక్ష నేతకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. నేను ఎందుకు ఈ వాడు చెప్తా ఉన్నానంటే ఇందాక శ్రీనివాస్ యాదవ్ అన్న అన్నాడు ప్రతిపక్షాల గొంతు నింపడానికి ఈ ప్రక్రియ చేస్తున్నారని. అయ్యో ప్రతిపక్షాలు బయట మాట్లాడితే వ్యాలిడిటీ ఉంటుందో లేదో కానీ అసెంబ్లీలో మాట్లాడితే మాత్రం అది రికార్డ్ అవుతుంటుంది, కాన్స్టిట్యూషనల్ హౌస్ అది. మరి దానికే కేసీఆర్ గారు డుమ్మా కొట్టిండ్రు, ఆ కేసీఆర్ గారిని దానికే రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించిండ్రు. కేటీఆర్ గారు కూడా ఒక 4 డుమ్మా కొడితే స్వయంగా రేవంత్ రెడ్డి గారే. అయితే హర్షవర్ధన్ గారు వీళ్ళేదో చేస్తారు, లాబింగ్ చేస్తారు, ప్రభుత్వాన్ని పడగొడతారు అన్నదానికన్నా కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్లే, ముఖ్యంగా సీనియర్స్, ఇంతకుముందు సుభాష్ గారు అంటున్నారు ఖమ్మం బ్యాచ్ నల్లగొండ బ్యాచ్ అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి, అక్కడ లోపల జరిగినటువంటి లాబింగ్లతోనే అక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుందని ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలకు కూడా తెలియకుండా పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఈవెన్ మొన్న జీవన్ రెడ్డి గారు అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు, నాకు తెలియకుండానే నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాయిన్ అయ్యారని. జోష్నా గారు మీరు నాటించి నొక్కుతున్నారు అని చెప్పనిస్తలేరు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చర్చలకు ఆహ్వానిస్తున్నారు, ప్రతి బిల్లుకు ఆహ్వానిస్తారు, అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అసెంబ్లీకి వెళ్ళడం లేదు, ప్రతిపక్ష నేతగా 39 సీట్లు ఇచ్చింది ఈ తెలంగాణ సమాజం. ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఏ విషయాల మీద కూడా స్పష్టంగా మాట్లాడడం లేదు. మరి అటువంటిప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆయన కాన్ఫిడెన్స్ లేకుండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, మీరు అన్నారు ఆయా కాన్స్టిట్యూన్సీలో ఖమ్మం, నల్గొండ, ఎన్ని సుభాష్ అన్న స్టాచర్ చాలా పెద్దది, పార్టీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ. ఆయన కూడా అట్లంటే ఏం చేయలేదు ఉన్నమాట మాట్లాడుతున్నా, నేనేం కొత్తగా ఏం మాట్లాడుతున్నానంటే ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన హామీలు అమలు కావని చెప్పి పక్క వాళ్ళు ఏంటంటే మీ యొక్క ఎమ్మెల్యే ఒక అసమ్మతి, ఒక అసంతృప్తి ఉంది, అదే చెప్తుంది. నేను ఎంవి సుభాష్ అని ఇమ్మీడియట్ గా కట్ చేయగలుగుతా, కానీ ఆయన అంటే గౌరవంగా చెప్తా ఉన్నా. నేను ఇంకొకటి ఏంటంటే మొన్న డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చిండ్రు. ఎందుకు మ్యాండేటరీ ఇచ్చిండ్రు? మేము కొన్ని 6 గ్యారంటీలు కానీ, కొన్ని రైతులకు సంబంధించి రుణమాఫీ లాంటి పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకొస్తామని చెప్పేసి, సంక్షేమాలు అమలు చేస్తామని చెప్పడం వల్ల మాకు మ్యాండేటరీ ఇచ్చిండ్రు. మరి మా మ్యాండేటరీ అంటే ప్రజల మనోవాంఛకు అనుగుణంగా మేము ఆ మ్యాండేటరీని స్వీకరించి అమలు పరచాలన్నప్పుడు గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండాలి. స్టేబుల్ గా ఉండాలంటే ఒకవైపు లక్ష్మణ్ బెదిరిస్తాడు, ఒకవైపు బండి సంజయ్ బెదిరిస్తాడు, ఒకవైపు కేసీఆర్ ఏమో అయిపోయింది 4 రోజుల్లో అని అంటాడు, ఇంకోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు కూడా అదే అంటుంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మరి ఇవన్నీ అనే క్రమంలో ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మాకు అసెంబ్లీలో బలం ఉండాలి. మేము ఎవరిని కూడా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు లాబింగ్ చేసి గొంతులు కోసి తీసుకొచ్చి పార్టీలో జొరగొట్టుకుని తర్వాత నేను చంద్రబాబు గారు మరి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మన సంక్షేమ అమలు కావాలంటే మన ప్రభుత్వం బలహీనంగా కాదు చాలా బలంగా ఉండాలని. దాని ద్వారా మేము అమలు పరుస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా, అక్కడ ఉన్నటువంటి ఎన్వి సుభాష్ గారికి కూడా జ్ఞాపకం రావాలి, 1991 లో ఆ రోజున పివి నరసింహారావు గారికి దేశంలో మెజార్టీ ఇచ్చింది. కొన్నిసార్లు బలపరిచినప్పుడు వేరే పార్టీలకు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆయన అమలుపరిచే సంస్కరణలు పూర్తిగా దేశానికి ఉపయోగపడాలంటే ఈ ఏం చెప్తానంటే ఎక్కడైనా కూడా మరి భారతీయ జనతా పార్టీ లాగా అడ్డగోలుగా మెజార్టీగా మరి భారతీయ జనతా పార్టీ లాగా అడ్డగోలుగా ఏక్నాథ్ సిండేలను ఆ గోవాల్లో మెజార్టీ 100% ఉన్న ప్రభుత్వాలను కూర్చోబెట్టే ప్రయత్నం మేము చేస్తలేము. మా ఎజెండా అమలు కావాలి. ఆ ఎజెండా ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలకు ఇచ్చినటువంటి ఇంకొకటి మీరు ఏమన్నారంటే ఖమ్మం నల్గొండ అన్నారు. ఖమ్మం కాదు, నల్గొండ కాదమ్మా. మా మహబూబ్ నగర్ లో కూడా 12 సీట్లు ఇచ్చింది, 1 సీట్ ఎక్కువనే 13. నల్గొండ ఖమ్మం కంటే మా మహబూబ్ నగర్ లో ఎక్కువన్నాయి. ఇట్లా జిల్లాల వారీగా మీరు లేనిపోయిన పంచాయతీ పెట్టవద్దు, చాలా సజావుగా నడుస్తుంది. ఏ జైనింగ్ అయినా
మా ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు, మా పొంగులేటి గారు ఉంటున్నారు, అందుబాటులో ఉన్న ప్రతి మంత్రి ఉంటున్నారు, నమ్మకం లేక. అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఓకే సరే. ఓకే. అలాగే ఒక్క నిమిషం, పెద్దవాళ్ళు- హర్షవర్ధన్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, ఇక్కడ నుంచే కంటిన్యూ చేస్తాం మళ్ళీ మీ వాయిస్. ఇప్పుడు అన్న శ్రీనివాస్ గారు అధికార ప్రతినిధిగా వాళ్ళ పార్టీని డిఫెండ్ చేయాలి తప్పదు, అనివార్యం. అదొకటి. మీ డిఫెన్స్ అన్న, ఒక నిమిషం, అన్న, అన్న, మీరు మాట్లాడేటప్పుడు డిఫెన్స్ చేసి- అన్న, 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 మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఒక్క నిమిషం. అన్న శ్రీనివాస్ యాదవ్ గారు. అన్న మీరు మాట్లాడేటప్పుడు అన్న మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చెప్తా ఉన్నా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, విన్నా నేను ఓపికతోని. ఇప్పుడు నేనేమంటున్నా, సో స్పష్టంగా ఈరోజు అన్ననే చెప్తుంటారు, మాకు బలమైన మెజార్టీ లేదు కనుకనే మేము బలహీనంగా ఉన్నాం కనుకనే మేము తీసుకుంటాం అంటున్నారు. అన్న తీసుకోండి, రేపు పెద్ద ప్రాబ్లం ఏం జరగదు. నేనేంటే సంప్రదాయం అనేది ఇప్పుడు అరే నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా కదా, నేను మాట్లాడితే ఏమవుతుంది, ఇక ఎల్లుండి అవుతుంది, అదేమన్నా లెక్కనా? అది కాదు, నువ్వు మాట్లాడినప్పుడు నేను సవ్యంగా మంచిగా విన్నా. నేనేమంటున్నా, ఈరోజు అసెంబ్లీకి రాలేదు కేసీఆర్, ఈరోజు అసెంబ్లీ చర్చ జరిగితే కేఎంబీఆర్ మీద కొట్లాడింది, గంటలు తరబడి మాట్లాడింది ఎవరు? మా నాయకులు కాదా, మా హరీష్ రావు కాదా, మా కేటీఆర్ కాదా? పారిపోయిన మా అసెంబ్లీ నుంచి మాట్లాడలేదా, డిస్కషన్ పెట్టలేదా? ఇదే ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ సంతకాలు పెట్టి లెటర్లు పెట్టి వస్తే అదే లెటర్లను తీసుకొని అవే జీవోలను తీసుకొని గతంలో మేము కేఎంఆర్ ఎట్లా ఫైట్ చేసినాము, ఎట్లా ఆపినామని అసెంబ్లీలో చర్చ ఎవరి వల్ల జరిగింది? ప్రజాస్వామికం ఇచ్చిన ప్రజల గొంతుగా అపోజిషన్ వల్లనే జరిగింది. అది లేకపోతే ఆ బలం లేకపోతే మాట్లాడకపోదు కదా. కాబట్టి అన్న, ఇప్పుడు మీ నాయకులు మీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఒక మాట అన్న, ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు గొంతెత్తిండు. అదే జీవన్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడు కాబట్టి, సీనియర్ నాయకుడు కాబట్టి గొంతెత్తిండు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే పోటీ చేసి ఉంటాడు కదా. మరి ఇప్పుడు ఆయన ఎంత సఫర్ కావాలి, ఎంత సఫికేషన్ కావాలి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు మంచి మెజార్టీ ఇచ్చిన తర్వాత 64+1 సిపిఎం మొన్న ఇంకోటి గెలిచారు, 67 వచ్చిన తర్వాత 67 అయినా ఇప్పుడు వాళ్ళకి కంటోన్మెంట్తో అయిన తర్వాత మీరు మంచిగా పథకాలు అమలు చేయండి. ఇప్పటి వరకు అన్న నువ్వు విలేజ్ నుంచి వచ్చినావు, నేను విలేజ్ రైతు బంధు ఇప్పటి వరకు వల్లే అన్న, నాట్లేస్తున్నావు, నాకు 10 ఎకరాల నుంచి నాటేస్తున్నావు, ఇంతవరకు వల్లే. ఇప్పుడు ఆకాంక్ష మేడం, మీరు ఈ జైలు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు పోయే కండువ కప్పితే ఎట్లా? పోచారం శ్రీనివాసరెడ్డి గారికి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏంటి ఇవ్వండు. సో చేర్చుకోండి, మీరు చేర్చుకుంటున్నారు, ప్రజలు చూస్తారు, ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఇస్తారు. గతంలో రాజశేఖర రెడ్డి అప్పుడు చేర్చుకుంటే ఏం జరిగింది, మళ్ళీ అదే జరుగుతుంది రిపీట్. కానీ మీరు పెట్టిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు పరచండి. తులం బంగారం ఇస్తానన్నారే, ఇప్పుడు ఏమన్నా అంటే అన్న ఏమంటాడు, ఒక నిమిషం మేడం, అన్న ఏమంటాడు అప్పులు చేసిండ్రు, అప్పులు అయిపోయారు. మీరు ఆ రోజు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు ఏం చెప్పారు? మేము ఆర్బీఐ గవర్నర్లతో, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంతో మాట్లాడి మీ ప్రణాళిక చేసామంటారు. కాబట్టి నేను ఫిరాయింపుల పైన మాట్లాడుతూ, మీరు ఆల్రెడీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 2 టర్మ్స్ మీద అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. హర్షవర్ధన్ గారు కూడా చెబుతూ ఏంటంటే, మీ నేతల మాటలు అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు సూపర్ మెజారిటీ అంటున్నారు, సుభాష్ గారు అంటున్నారు, ఖమ్మం నల్లగొండ బ్యాచ్ అంటున్నారు. ఈవెన్ వాళ్ళలో అసంతృప్తి ఉండి, లేదంటే వాళ్ళలో లాబింగ్స్ జరిగినా, ఎట్ ద సేమ్ టైం మీరేమైనా చేసినా కూడా అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధికారం మీద దెబ్బ పడుతుందా పడదా? కాంగ్రెస్ మొత్తం చరిత్రలో అన్న చెప్పినట్టు నల్గొండ ఖమ్మం బ్యాచ్ ఏదైతే, వాళ్ళు ఈరోజు ఒక్క ముఖ్యమంత్రి కాదు, 10 మంది క్యాబినెట్ ఇప్పటి వరకు ఎక్స్పెన్షన్ చేయాలి. మళ్ళీ అంటే ఇప్పుడు దాడి చేశాడు అన్న. ఎందుకనే మధ్యశాఖ మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ మంత్రి లేడు. ఏమైతుంది అన్న? ఢిల్లీకి 18 సార్లు పోయిండు. ఏమనంటే అభివృద్ధి అంటారు, పోండ్రా నా అభివృద్ధి 18 సార్లు కాదు 20 సార్లు పోండ్రి. కానీ క్యాబినెట్ అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళ మీద నమ్మకం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో కూడా ఒక్క ముఖ్యమంత్రి 5 ఏళ్ళు కంటిన్యూ పరిపాలన చేయలేదు రాజశేఖర రెడ్డి తప్ప. క్లియర్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు మీరు సెంట్రల్లో ఉన్నారు, 10 ఏళ్ళుగా కూడా మీరే ఉన్నారు, ఎందుకు ఈ ఫిరాయింపుల ఎంటర్టైన్మెంట్ ఆపట్లేదు? ఇప్పుడు మేము అది ఫాలో అవ్వట్లేదు, రిజైన్ చేసి రావాలి, ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రభుత్వాలు కూల్చేటువంటి విమర్శలు మీరు ప్రతిపక్షాల నుంచి ఫేస్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి సుభాష్ గారు ఒకటి, వీటి గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడడమో, బయట జనాల మధ్యలో మాట్లాడడమో, లేకపోతే సభలలో మాట్లాడడమో కాదు, చట్ట సభల్లో మాట్లాడి వాటి గురించి ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కావచ్చు, అంత గొప్ప మెజారిటీ మీకుందిగా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు 1978 నుంచి మనం చూడాలండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు చేంజ్ చేసినారు. 1989 నుంచి 1994 తర్వాత 4 ముఖ్యమంత్రులు చేంజ్ చేసినారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు బలమైన నాయకుడు కాబట్టి
చేంజ్ చేయలేరు అన్నట్టు. అంటే సాంప్రదాయం ఆఫ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్లాడుకుంటారు. Okay. ఆహా, ఇప్పుడు ఒకటండి ఇంతకు direct అన్నట్టు question అండి. ఒకటి అదే చెప్తున్నా. అధికార పక్షం వాళ్లకు భయం ఉండదు ప్రతిపక్షంలో కూడా మా వాళ్ళని ఎక్కడ ఎత్తుకుపోతారో అన్న భయం వీళ్ళకి కూడా ఉండదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు అండి, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వచ్చినారు 2019లో మనకు జ్యోతిరాజ్ సింధియా నేతృత్వంలో 28 మంది ఎమ్మెల్యేలు వచ్చినారు అన్నట్టు. 28 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసినారా లేదా? ఆ రోజు అంటే మధ్యప్రదేశ్లో బీజేపీ ఉన్నా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసి మళ్ళీ తిరిగి పోటీ చేస్తే 22 మంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచినారు అన్నట్టు. గోవాలో కానీ అస్సాంలో కానీ అంటే మహారాష్ట్ర కానీ కంప్లీట్గా సిఎల్పి మొత్తం ఏంటంటే మెర్జ్ అయిపోయింది. దాన్ని మేము ఏంటంటే వ్యతిరేకిస్తలేము. కానీ ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇవాళ ఏంటంటే సాంప్రదాయం ఎక్కడ పోతుంది అని చెప్పి ఉంటాడు. ఎందుకంటే ప్రజలు ఏంటంటే ఒక పార్టీకి ఓటేసినారు, వ్యక్తికి ఏంటంటే ఓటేలేదు, ఒక ఏంటంటే పార్టీకి ఓటేసినారు. ఇప్పుడు సాంప్రదాయం అంటే కొంతమంది పాటిస్తారు, కొంతమంది సాంప్రదాయాలు కాదు, రూల్ మెజారిటీ ఉంది. వీటి గురించి మీరు వ్యతిరేకమే, మీరు ఫాలో అవ్వట్లేదని చెప్తున్నారు. ఎందుకు ఒకటి అధికార పక్షానికి భయం ఉండదు, ప్రతిపక్షం నుండి పోతారన్న భయం వీళ్ళకు ఉండదు, ప్రభుత్వాలు ఇక పడిపోతాయి అన్నటువంటి టెన్షన్ ఉండదు. మా నాయకులు ఏం చెప్తున్నారంటే ప్రెస్ మీట్లు ఏం చెప్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. మేము ఏంటంటే కూల్చుతామని చెప్పినామా, మాకు ఏంటంటే 8 మంది ఎమ్మెల్యేలతోటి వాళ్ళు వచ్చి మా దగ్గర ఏంటంటే మొత్తం జాయిన్ అవుతారా? ఏం చెప్తున్నారో ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా పెట్టినారు. ఇది అంతా అంటే డొమైన్లో ఉంది, మీ డొమైన్లో కూడా ఉంది. మీరు కొట్టుకొని కూల్స్తే మమ్మల్ని మీరు ఏంటంటే బాధ్యత చేయొద్దు, మీరు కొట్టుకో. ఎందుకంటే మీకు అమలుగానే హామీలు ఇచ్చినారు. నేను ఏంటంటే ఊరికే చెప్తున్నాను అక్కడ. మీరు అమలుగానే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ ఏంటంటే కుర్చీ మీద కూర్చున్నారు. ఇదే ఎమ్మెల్యేలు ఎంపీలు కనుక వారి నియోజకవర్గం పోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ పోతే ఒక చిన్న సభ పెడితే ప్రజలు అడుగుతారు, మీరు హామీలు ఇచ్చినారు కదా ఏమైందని చెప్పి, 6 గ్యారెంటీలు ఇచ్చినారు కాబట్టి మేము ఏంటంటే ఓటేసినామని చెప్తే వాళ్ళు ఆ అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు వచ్చి మళ్ళా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అడుగుతారు కదా, మాకు తెలియకుండా మీరు ఇచ్చినారు, మీరు ఏంటంటే హామీలు ఇచ్చినారు, బడ్జెట్ ఏది, ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కొట్టుకొని సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాను. 1977 నుంచి పట్టుకొస్తున్నాను లింక్, అది బట్టి ఏంటంటే దాన్ని పట్టుకొని పెడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు ఏంటంటే నెరవేర్చండి, మీకు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చినారు, ఎందుకు అవసరం అండి మీకు ఏంటంటే మీరే అన్నారు కదా అసెంబ్లీలో ఏంటంటే ప్రతిపక్షం ఉండద్దా, ఉండాలా వద్దా? ప్రతిపక్షం గురించి ఏంటంటే మాట్లాడే ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది కాబట్టి, గత నాయకులు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేస్తా అంటే మీకు వాళ్ళకి ఏంటంటే డిఫరెన్స్ ఏముంది? ఇవాళ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది మాకు భారతీయ జనతా పార్టీకు. మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకలే, మీ దొడ్లో ఇంతేంది, మా దొడ్లో ఇంతేంది, మనం అంటే ఒకటే. అక్కడ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే అక్కడ పోయినా ఇక్కడ పోయినా బీజేపీ అంతే కదా, టికెట్లు కూడా పంచుతున్నారు కదా. హర్షవర్ధన్ గారు, ఎన్వి సుభాష్ అన్న చెప్తున్నారు బానే ఉంది. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను పూర్తిగా నిలువున చీల్చడమే కాకుండా ముంచేసినటువంటి పార్టీ. అంతెందుకు ఉదాహరణ తీసుకొని మీరు 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక 4 రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించే తీసుకున్నారా? సీఎం రమేష్ గాని, సుజనా చౌదరి గాని, టీజీ వెంకటేష్ గాని, ఇంకొకతను ఉండే ఒక ఆయన పేరు, వీళ్ళందరూ రాజీనామా చేసి తీసుకున్నారా? భారతీయ జనతా పార్టీ కూడా 2019 తర్వాత విలువలన్నీ కోల్పోవడం వల్లనే 19లో 303 సీట్లు వస్తే 24లో 241కి దిగిపోయిన విషయాన్ని కూడా వారు గ్రహించాలి. నేను ఎందుకే చెప్పిన ఎగ్జాంపుల్, వారు బాధపడతారనుకున్నా సరే 91లో పివి నరసింహారావు గారు చేసింది కూడా అదే. ఎందుకంటే సంస్కరణల పేరుతో మనం అధికారంలోకి వచ్చినప్పుడు మెజారిటీ లేదు. అప్పుడే ఉప ఎన్నికలు జరిగినాయి, మీకు ఏంటంటే అందిస్తున్నాను నేను. అప్పుడు ఉప ఎన్నికలు జరిగినాయి 89లో, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి 91లో, మళ్ళీ ఏమైనా ఉప ఎన్నికలు జరిగినాయి. తర్వాత పూర్తి మెజారిటీ లేదు. మీకు మెజారిటీ ఉంది. పూర్తి మెజారిటీ లేకపోయినా రాష్ట్రపతి గారు మెజారిటీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారం చేయించిండు. ఆ రోజు దానికి కట్టుబడి ఇట్లా ఇప్పుడు రాజకీయ అవసరాలు ఉంటాయి, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి ఉంటుంది. ఇంకొకటి మీరు ఏమంటున్నారంటే ప్రతిసారి సుభాష్ అన్న ఆ గ్యారంటీల అమలు అరే మేము వచ్చిందే 7 నెలలు అన్న 1 by 1 పెడదామంటే పెడదాం, స్టూడియోకి వస్తా. ఇప్పుడు 92 రోజులు ఎన్నికల కోడే, మార్చి 14 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడే. ఇప్పుడు ప్రజాపాలన ప్రారంభమైంది. మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు దాదాపు 5 నెరవేర్చినాము. రేపు రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపల ఏకకాలంలో
గతంలో ఒక పార్టీ టీఆర్ఎస్ దాకా వడ్డీలు కూడా వీళ్ళు కూడా కాదు, ఏకకాలంలో రుణమాఫీ చేయబోతా ఉన్నాం. ఈ రైతు బంధు ఒక్క నిమిషం హర్షవర్ధన్ గారు, అంటే ఈ లెక్క బట్టి చూస్తే ఇంకా బీఆర్ఎస్ నుంచి చాలా మంది వచ్చేటట్టున్నారు కాంగ్రెస్ కి. జోష్నా గారు ఫస్ట్ ఏమో నేను స్కూల్ పిల్లలు ఇంట వాళ్ళు మాట్లాడుతుంటే నేను పిల్లల్లా వింటున్నారా అండి? నేను మాట్లాడేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయనిస్తారు, మీరు కంట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు మీరు అడిగేది నెక్స్ట్ టైం ఉంటాయంటే ఉండొచ్చు, ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎక్కడ ప్రవర్తించట్లేదు, అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు కూడా తీసుకోవట్లేదు. బడ్జెట్ మీద చర్చ జరిగితే కూడా రాష్ట్రానికి సంబంధించిన వార్షిక ఆర్థిక బడ్జెట్ లో కూడా కేసీఆర్ గారి పాత్ర లేదు. దీన్నంతా కూడా ఆబ్వియస్లీ ఏం చేస్తారు, తను న్యూనేతర విద్య నీరజాక్ష అన్నట్టు ఆ రోజు ఆయనైతే ఏవైతే చెప్పి తీసుకుందో ఈ రోజు కూడా అదే విధంగా వాళ్ళు వస్తుండ్రు. మేము ఎవరిని కూడా తీసుకోవట్లేదు. ఇందాక అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళి స్వయంగా ఒక ముఖ్యమంత్రి వయసును గౌరవించుండొచ్చు, హోదాను గౌరవించుండొచ్చు, అంత పెద్ద మంచి పార్టీలోకి వస్తా అంటే తప్పనిసరిలో పోయి ఉండొచ్చు. మీ కేసీఆర్ పోలేదా? ఏ పదవి లేని మన్న వెంకటేశ్వరరావు ఇంటికే కేసీఆర్ ఆ రోజు కూతురు కోసం. ఏ పదవి లేని చాలా మంది ఇళ్లకు వచ్చిండు, పార్టీ ఫిరాయింపులు చేపించిండు కూతురు ఎన్నికల కోసం. మా ముఖ్యమంత్రి గారి వయసు చాలా తక్కువ, పోచారం శ్రీనివాసరెడ్డి గారి వయసు, అనుభవం, హోదా అన్ని ఎక్కువే. మర్యాదపూర్వకంగా ఉండొచ్చు. అంటే ఒక సిస్టాన్ని, ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ప్రదర్శిస్తే తప్పది. ఓకే హర్షవర్ధన్ గారు, ఇప్పుడు సుభాష్ గారు, ఒకటి ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఉన్నటువంటి చట్టం కావచ్చు, మీరు దాన్ని మెరుగుపరిచే విధం కావచ్చు, ఎందుకంటే ఈవెన్ మీరు కూడా మీ పార్టీలో చేరిన వాళ్ళు ఆ సిచ్యువేషన్ బట్టి కొన్నిసార్లు రిజైనింగ్ జరుగుతుంది, ఆ రిజైనింగ్ లో కూడా వెనక మతలబెట్టితో చూస్తున్నారు కదా జనాలు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కేకే గారితో రిజైన్ చేయించిన దానికి కూడా లైక్ వాళ్ళకి అవకాశం ఉంది, మళ్ళీ నిలదొక్కునేటువంటి అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉంది, బలం ఉంది కాబట్టి చేయించారు అని అంటున్నారు. ఈవెన్ మీరు కూడా చేసినటువంటి సందర్భాలు అవే ఉన్నాయి. సో ఎవరికి ఇబ్బంది లేకుండా, సాంప్రదాయాలు కాకుండా ఖచ్చితంగా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నటువంటిది ఉంటే ఫాలో అవుతారు. ఒక్క లైన్ లో చెప్తారా? 2002లో అద్వానీ గారే తీసుకొచ్చింది సంస్కరణలు, ఈ ఫిరాయింపులు చట్టాలు కూడా వద్దు అని. దాన్ని అమలుపరచలే భారతీయ జనతా పార్టీ. మీ చేతిలో ఉందండి ఎంటర్టైన్మెంట్, ప్రజలకు కాస్త తగ్గిస్తే బాగుంటదని మాకు కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. రాష్ట్ర ఆదాయానికి సంబంధించి గత 10 ఏళ్లలో ముఖ్యంగా ఏపీకి తెలంగాణ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ప్రస్తుతం 44% ఉందంట. విభజన టైంలో అది 35%గా ఉండేది, ఇప్పుడు 44%గా ఉంది. ఇక్కడ అభివృద్ధి జరిగింది. అంటే ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒకటి, అక్కడ విధ్వంసం జరగడం వల్ల వ్యత్యాసం పెరిగింది ఒకటైతే, 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి జరగడం వల్ల ఇంత పర్సంటేజ్ వ్యత్యాసం అనేది వచ్చింది అనేది. అండ్ శ్రీనివాస్ యాదవ్ గారు, ముందుగా దీనిపై మీరు మాట్లాడిన తర్వాత స్పష్టంగా ఈరోజు ఎవరన్నా అవునన్నా ఒప్పుకోపోయినా అపోజిషన్ పార్టీ కావచ్చు, ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీ కావచ్చు, లెక్కలు మనకు స్పష్టంగా చెప్తాయి. ఈరోజు ఒకప్పుడు ఆర్థిక పరిస్థితి గ్రామాలలో ఏ విధంగా ఉండే, అంతకుముందు ఆర్థిక పరిస్థితి గ్రామాలలో ఏ విధంగా ఉండే, అప్పుడు 2 లక్షలకు 3 లక్షల పోయే ఎకరం, 5 లక్షల పోయే ఎకరం ఈరోజు 40 లక్షలు 50 లక్షల కోటి రూపాయలకు ఎట్లొచ్చింది అంటే ఒక పరిపాలన విధానము, ఒక దూరదృష్టి, ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. నేను ఒక నిమిషం, ఒకప్పుడు 1 కోటి లోపు ఉన్న మెట్రిక్ టన్నుల పంట ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట వచ్చింది. ఎట్లొచ్చిందండి? ఊరికేనే కాదు కదా, ఏదో ఊరికేనే ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఏమో పరిపాలించలేదు, కరవలేదు, గడిలా పాలన ప్రజాపాలన చేసిన. ప్రజాపాలనను ముఖ్యమంత్రి ఒకటే రోజు కలిసిండు, 2వ రోజు ఉప ముఖ్యమంత్రి, 4వ రోజు మంత్రులు, 5వ రోజు అధికారులు, తర్వాత ఎవరు లేరు ఆడ చూడిపోను. ఇప్పుడు మైక్ పట్టుకొని పోదామంటే మరి అన్నం రమ్మంటే ఇద్దరం కలిసిపోదాం, ఏ ముఖ్యమంత్రి ఉంటాడో ఏ మంత్రి ఉంటాడో అది తెలుస్తుంది. కాబట్టి ఒక దూరదృష్టితోని ఒక లక్ష్యంగా ఈరోజు ఆర్థిక సమీకరణలు చేసి కింద నిర్మాణం చేస్తేనే ఈరోజు ఇంత పంట వచ్చింది, ఇంత అభివృద్ధి అయింది. అదేవిధంగా ఐటీ, నేనేమంటున్నా, గత పాలకులు చేసిన దాన్ని అంతకుముందు తెలంగాణ పరిస్థితి ఏంది, కరెంటే ఇయ్యమని చెప్పిన నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ తెలంగాణలోకి ఏం పరిపాలించుకోరాదని అన్నారు కదా స్పష్టంగా, ఏం వండుకోరాదు, ఏం తినరాదు, ఏం చేయరాదని ఉన్నారు. మరి 10 ఏళ్లలో ఎట్లా గ్రోత్ అయింది? ఇది లెక్కలు చెప్తున్నాయి కదా. సో ఈ లెక్కలే మనకు అర్థమవుతుంది. జీడిపి ఈ రోజు ఎంత ఉంది, ఆ రోజు ఫర్ మ్యాన్ ఇన్కమ్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది ఇన్కమ్, అంటే ఎట్లా పెరిగింది? ఇది అంతే. విధ్వంసం జరిగింది, సరిగా లేదు, అభివృద్ధి లేకపోవడం వల్ల. అంటే మేమున్నప్పుడు 27% కు తగ్గించాం, 35% ఉన్నది 27.5 తగ్గించడం జరిగింది. అంటే ఇప్పుడు అది 44కి వెళ్ళింది, 35 to 44 అనేది ఇప్పుడు లెక్క కనిపిస్తోంది అనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు కాదు,
ఎప్పుడైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అన్నాడు, ఏమన్నాడు, ఇంతకుముందు అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రలో 50 ఎకరాలు వస్తుందని ఆయనే మాట్లాడండి. ఈ రోజు కాదు, అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు నిజాలు కదా, నిజాలు. ఇప్పుడు పాలన వైఫల్యం నేను రాంగ్ అన్నా, నువ్వు రైట్ అంటేనే కదా నేను రాంగ్ అవుతా, నువ్వు రైట్ ఉంటేనే కదా రైట్ అనగలను, రైట్ లేకపోతే ఎట్లా నిన్ను రైట్ అని ఎట్లా అనగలను నేను? కాబట్టి ఆర్థికంగా బలంగా బలపడి ముందుకు పోయింది. ఈ రోజు గ్రామాలన్నీ చెరువుల నిండి ఈ రోజు ఒక్క చెరువు కూడా తిరుగుతుందా మేడం? అంటే ఇదంతా ఐటీ ఈ రోజు ఏంది? ఒకసారి మనం చూస్తే చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు చెప్పారు. ఈరోజు రజనీకాంత్ గారు వచ్చి నేను అమెరికాలో ఉన్నానా హైదరాబాద్లో ఉన్నానా అని చెప్పారు. అంటే గత ప్రభుత్వము వచ్చిన ప్రభుత్వము నిరంతరం చేసుకుంటూ పోతా, అంటే తెలంగాణలో ఒక పరిపాలన రాదు, ఆర్థికంగా ఆగమైపోతారు, అడివడిపోతారు. పింఛన్లు ఇచ్చినాం మేడం, అద్భుతంగా పింఛన్లు ఫస్ట్ తారీఖు పింఛన్లు. అంటే నేను ఏమంటున్నా, రైతు బంధు టైంకి ఇచ్చిన. ఇప్పుడు విష్ణు అడుగుతున్నా, ఒక చిన్న అప్పీల్ అడుగుతున్నా, అనగా రైతు ఎట్లా మీరు రుణమాఫీ చేస్తారా? చేయాలి. ఆగస్టు 15 రైతు బీమా ఏపీ అన్న, రైతు బంధు ఏపీ అని ఫస్ట్ అర్జెంట్. ఎందుకంటే అన్ని పొలాలు నాట్లేస్తున్నాం, అద్భుతంగా ఆదాయం ఈ వ్యత్యాసం పైన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో మీ వర్షంలో ఏంటి? ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగింది. హర్షవర్ధన్ గారు మీరే మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి దాకా ఎన్నికల్లో అదే నినాదంతో గెలిచిండు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్షిత్రంగా అయింది కాబట్టి, విధ్వంసం జరిగింది కాబట్టి అన్నట్టు, కాబట్టి అభ్యర్థులు అదే మాట్లాడాల్సి వస్తుంది. సరే, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ జరగలేదు 10 ఏళ్లలో. కొన్ని కొత్త ఫ్యాక్టరీలు కానీ, ఫ్యాక్టరీల ద్వారా ఉత్పత్తి కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ, ఉద్యోగిత కల్పించడం కానీ జరగలేదు. కేవలం తెలంగాణలో జరిగింది ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ప్రజాధనాన్ని ప్రజలకు కొంత ప్రజలకు కొంత పంపిణీ చేసి ఒక్కటే ఈ రోజు తెలంగాణ కూడా స్టాండర్డ్ గా జీడీపీలో కానీ, జిఎస్డిపి అంటారు మా స్టేట్ విషయానికి వచ్చేసరికి, జిఎస్డిపిలో కొంత ముందుందంటే కారణం, నేను ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వారైనా ఒక విషయాన్ని ఒప్పుకుంటా. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి రైతు బంధు వల్ల ఇవాళ గ్రామీణ స్థాయిలో రైతుల దగ్గర డబ్బు చలామణి కావడం జరిగింది. ఆ విస్తృతమైనటువంటి డబ్బు చలామణి ద్వారా కొనుగోలు శక్తి పెరిగి, కొనుగోలు ద్వారా వచ్చినటువంటి జిఎస్డిపే ఇలా సూచికగా కనబడతా ఉంది. అది తప్ప ఒక కొత్త ప్రాజెక్టులు కానీ, చేపట్టిన ప్రాజెక్టులు గ్రామాలలో ఉత్పత్తి కూడా జరిగింది అన్న. వినండి నేను నీకే సపోర్ట్ చెప్తున్నా కదన్నా, ఉన్నట్టు చెప్పాలి కదన్నా. నేను మీలాగా లేదు చెప్పాను కదా, నేను చదువుకున్న టీచర్ గా పనిచేసిన, నాకు అదేవిధంగా నగదు 2000 రూపాయలు ఇవ్వడం వల్ల కూడా ముసలి పెన్షన్లు తీసుకున్నారు, దాన్ని తీసుకుపోయి 100 రూపాయలు, వారానికి 100 రూపాయలు, నెల తిరిగేసరికి 2000 ఖర్చు పెట్టడం వల్ల కొంత ఉత్పాదకత కానీ, కొంత ద్రవ్య రేటు అది అన్ని కూడా కలిసి వచ్చినాయి. అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ లేదు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, లేదా నిరుద్యోగ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి, అంటే ఉపాధి కూడా రకాలు ఉంటాయి, ఉపాధి కానీ, స్వయం ఉపాధి కానీ, తద్వారా ఉత్పాదకత శక్తి నుంచి రాష్ట్రాలకు 100 ఏళ్ల పాటు అభివృద్ధిలో నిలిచే, లేదా 10 ఏళ్ల పాటు అభివృద్ధి నిలిచే ప్రక్రియ కేసీఆర్ గారు చేయలే. జస్ట్ తాత్కాలికమైనటువంటి స్కీములు, ఆ బాలింతలకు కేసీఆర్ కిట్టు, ఓకే ప్రోత్సాహకరంగా, కానీ దాని ఒక ఎలక్షన్ స్టంట్ లాగా ఇవన్నీ కూడా పొద్దున పైసలు ఇస్తే సాయంత్రం వరకు అయిపోయే కార్యక్రమం పెట్టింది తప్ప, రాష్ట్రంలో నిరుద్యోగ యువతి కనుక ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నామా, ఇవాళ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇంట్లో ఉద్యోగాలు వాళ్ళకి అవి ఎందుకు ఏం చేస్తారమ్మా, నెల జీతం వస్తే తీసుకునే డబ్బులు ఖర్చు పెడతారు. అంటే కొనుగోలు ద్వారా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ ఇది అవసరం ఉండే, దాన్ని మొత్తం కేసీఆర్ విస్మరించిండు. నేను కంప్లీట్ గా విధ్వంసం చేసిందనే దానికి నేను వ్యతిరేకమే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా. కానీ ఒక 10% డబ్బులు చలామణి చేసి మిగతా 90% ఆఫ్ వ్యవస్థలను కొలాప్స్ చేయడం వల్లనే ఈ రోజు తెలంగాణ కూడా అది ఏమవుతుందంటే, ఏ చెట్లు వెళ్తారా ఆమ్లం చెట్టు మహావృక్షం అని చెప్తారమ్మా. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ ఓకే, కానీ తెలంగాణ కంటే టాప్ ఉన్న స్టేట్స్ తీసుకుందాం మనం. తెలంగాణ కన్నా టాప్ ఉన్న స్టేట్స్ లో తెలంగాణ కన్నా ఇన్కమ్ సోర్సెస్ తక్కువ, దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తెలంగాణతో పోల్చుకుంటే ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉన్న స్టేట్స్ జిఎస్డిపిలో ముందున్నాయి, పర్ క్యాపిటల్ ముందున్నాయి, కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పోల్చుకోవడం ఏందమ్మా మనం, వాళ్ళు కొట్టుకొని సచ్చికి ఏదో తేల్చుకున్నారు. అది 5 ఏళ్ళ అప్పు పుట్టే విషయంలో కావచ్చు, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ విషయంలో కావచ్చు, సెంట్రల్ రిలీజ్ చేసిన లిస్ట్ లో
దగ్గర దగ్గర 23వ స్థానంలో 24వ స్థానంలో ఉంది. అంటే అప్పు పుట్టనివి ముందు 23 ఉన్నాయి రాష్ట్రాలు. జోష్నా గారు మీరు కూడా మోడరేటర్ చెప్తా ఉన్నా. చాలా మంది అంటుంటారు, నేను చదువుతుంటే ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో గెలిచిండు, అక్కడ మద్దతు ఇస్తుండ్రు మోడీ గారికి, మద్దతు వల్ల ఎక్కువ నిధులు వస్తాయని. అమ్మ కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా ఉంది, ఈ దేశంలో ప్రజల నిష్పత్తి ప్రకారము రాష్ట్రాల వాటా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఒక 11 రాష్ట్రాలకు 45% వెళ్తే మిగతా 17 రాష్ట్రాలకు కేవలం 52% వస్తుంది. కాన్స్టిట్యూషన్ రైట్. కొన్ని స్పెషల్ స్టేటస్ ఉన్న ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళు ఏ పన్ను పెట్టకపోయినా కొన్ని స్టేట్స్ లో పన్ను కూడా ఉండదు. అయినా కూడా రేపు మీరు సపరేట్ ఎట్లా కాన్స్టిట్యూషన్ రైట్స్ కు తప్పించి డివియేట్ అయ్యి నిధులు ఎట్లిస్తారు. కాబట్టి ఇది చర్చలో కూడా రావద్దని విజ్ఞప్తి. ఎక్కడ కూడా మన రాష్ట్రాల వాటా, మన రాష్ట్రాల జనాభా నిష్పత్తి, మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఇది ప్రకారమే నిధులు వస్తుంటాయి. ఇవాళ అప్పు ఉంటున్న పరిస్థితి అంటే కొన్ని స్టేట్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని లక్షల ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చారు, వాటిని డివైడ్ చేశారు. ఇప్పుడు అన్ని ఒక ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్ కి విడిగా గ్యారంటీ అప్పులు గానీ ఇలా విడిగా ఇచ్చేటువంటి పరిస్థితి 2.5 ఏళ్ల క్రితమే సెంట్రల్ తీసేసింది. అండ్ సుభాష్ గారు హర్షవర్ధన్ గారు ప్లీజ్. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనకు చాలా ఎక్సెస్ అమౌంట్ ఉంటుండే, మనకు మిగులు నిధులు ఉండే అన్నట్టు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చి తెలంగాణ అభివృద్ధి చేయాలి, ఆల్రెడీ అభివృద్ధి ఉంది అన్నట్టు. ఎందుకంటే మనకు జియోగ్రఫికల్ లొకేషన్స్ తర్వాత మనకున్న అడ్వాంటేజెస్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆల్రెడీ అయింది అన్నట్టు. ప్రతి దేశంలో ఉన్న చాలా మంది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా, తెలుగు ప్రజలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినారు. సో రెండు రాష్ట్రాలు కనుక కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇది కొత్తగా ఏంటంటే డివైడ్ అయిన ఏంటంటే రాష్ట్రం కాబట్టి అక్కడ విధ్వంసం అనేది జరిగింది, 100% జరిగింది. వాస్తవాలు మాట్లాడుతున్నాం మనం. అక్కడ అంటే డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. నిజంగా కనుక డెవలప్మెంట్ జరిగి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చేసిందంటే సెకండ్ టైం రావాల్సి ఉండే అన్నట్టు. తెలంగాణలో ఏ పార్టీ కూడా చేయలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికలు పక్కన పెట్టండి, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయం చేసినాం. ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి అనేకమైన నిధులు తీసుకొస్తున్నారు ఇక్కడికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా. మీరు ఏం అడిగితే అది చెప్పండి, ఇవాళ ప్రతి దాంట్లో పట్టుకొస్తున్నారు అటు. ఇవాళ ఏంటంటే పేపర్లు ఇవ్వండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏంటంటే భాగస్వాములు అవుతున్నారని చెప్పి. ఎందుకంటే దాంట్లో అభివృద్ధి అనేది రావాలన్నట్టు. అభివృద్ధి వస్తున్నాయి కదా ఇవాళ. ప్రజలు ఎందుకు ఏంటంటే మీకు ఏంటంటే ఓటేసినారు చెప్పండి, వాళ్ళు అభివృద్ధి చేస్తారని చెప్పే కదా, మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెడతారని చెప్పే కదా. అంటే 5 ఏళ్ళు మీకు ఏంటంటే ఒక మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి అభివృద్ధి చేసి చూపెట్టండి అనే దాని మీద ఉంటుంది అన్నట్టు. ఎన్నికలు అయిపోయినాయి ఇవాళ. సో 2 రాష్ట్రాలతో కనుక మనం కనుక కంపేర్ చేసుకుంటే ఎస్, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, అభివృద్ధి ఇంతకుముందు జరిగింది, ఇంకా జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదు ఏం చేయకపోయినా కాదు, చేయాలన్నట్టు, చేయాలి. రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుందనే అంటే దేశం అభివృద్ధి చెందుతుంది కదా. ఇవాళ మొత్తం అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి అభివృద్ధి ఆపేయలేము కదా ఇవాళ. మేము అధికారం లేకున్నా కూడా, భారతీయ జనతా పార్టీ అధికారం లేకున్నా కూడా మా యొక్క ఎంపీల వల్ల 10,50,000 కోట్లు ఇచ్చిందండి జోష్నా గారు. 10,50,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ఇచ్చినారు. ఇద్దరు పెద్దలు గౌరవించుతున్నా నేను అన్న. ఆ రోజు కరెంట్ ఏ పరిస్థితులు ఉండే, ఆ రోజు వ్యవసాయం కరెంట్ మొత్తం దేశం అంటూ ఉంటేనే మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం అంటూ అస్సాంలో కూడా ఇచ్చింది. 60 మంది జనాభా ఉన్న వాళ్ళు కూడా ఇచ్చినారు. అట్లా మాట్లాడితే తెలంగాణ ఇచ్చారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ 7 ఉన్నాయి. మరి తెలంగాణ 7 ఉంది, అట్టిగానే అయిందా? బట్టిగానే లేచి వచ్చిందా? మరి మాకంటే 10 ఏళ్ళు ముందు ఇచ్చారు కదా మీరు. ఛత్తీస్గఢ్ మాట్లాడేటప్పుడు 2 రాష్ట్రాలు ఇచ్చారు కదా. మరి ఏది మన రాష్ట్రంతో ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళకి వనరులు లేవా? వాళ్ళకి ముడి సరుకులు లేవా? వాళ్ళకి భూమి లేదా? నీ ప్రభుత్వం లేదా? నీ ప్రభుత్వం ఉంది కదా మనటి కనుక. నేనేమంటున్నా, ఒక నాయకుడి దూరదృష్టి, ఒక ప్రణాళిక బద్ధంగా ఈరోజు చెరువులను బాగు చేసినాం మిషన్ కాకతీయ. ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. ఈరోజు దానివల్ల 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరిగింది. ఉత్పత్తి లేదంటూ విషయాన్న ఎట్లా ఉత్పత్తి లేదే? ఉత్పత్తి లేదే ఈ భూమికి ఉట్టే రేటు వచ్చిందానే? ఎట్లొచ్చింది రేటు? రాత్రి మనం అనగానే రేట్లు పెరిగినాయి భూములకు. ఆదిలాబాద్ లో, సిరిపూర్ ఉన్న, కాకినాడలో ఉన్న భూమికి ఒక్క నిమిషం ఆగానా? ఒక్క నిమిషం ఆగే. నీ మహబూబ్నగర్ లో ఉన్న అచ్చంపేటలో కూడా 50 లక్షల ఎకరం ఉంది. ఎట్లయింది?
దానికి అస్తిత్వం పెరిగింది, దానికి ఆర్థిక స్తోమత పెరిగింది, దానికి ఉత్పత్తి పెరిగింది. కాబట్టి ఉద్యోగాలు అన్నాడు 1,90,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలకు మీరు ఇచ్చి ఫోటోలు దిగారు. నేనేమంటున్నా, గతంలో జరిగింది సుభాష్ అన్నట్టు దానికంటే నాయకుడు ఒక పరిపాలన దృష్టితోని ఒక మంచి పథకాలను పెట్టి పెట్టడం వల్ల ఈ రోజు ఆర్థికంగా అభివృద్ధి జరిగింది. అదేవిధంగా మా కేసీఆర్ గారు ఈరోజు ఐటీ కేంద్రం లెక్కలు చెప్తున్నాయి మేడం, కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పినాయి, మేము చెప్పడం కాదు. ఈ రోజు గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1, అంత ముందు 4వ స్థానం. ఈ రోజు ఒక్కటే ఎట్లయింది, ఒకరే గొర్రెలుగానే ఒక పెరిగిపోయినాయా? ఏదైనా గ్రామాల ఆర్థిక ఉత్పత్తితోనే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, నిలబడుతుంది. మరి ఆంధ్ర మనకంటే తోపు అని చెప్పారు కదా, మరి ఏమైపోయింది? అంతకంటే ముందు 20 ముందు ఇచ్చిన ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పరిస్థితి. ఇప్పటికైనా మేమేం చేసినామో దాని మీద నిలబడి ఇంకా ముందుకు తీసుకపోండి, మేము సపోర్ట్ చేస్తాము. అంతేగాని ఇంతకుముందు కాలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, స్వయం ఉపాధి లేదంటే ఎట్లన్నా ఉద్యోగాలు ఇవ్వలేదా? 1,90,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. లిస్ట్ ఉంది కదా, ఒకరు చర్చ పెడదామంటే పెడదాం. ఓకే, చూద్దామండి. మొత్తానికి అంటే ఏపీ అండ్ తెలంగాణను కంపేర్ చేస్తే మాత్రం డౌట్ లేదు, అభివృద్ధి పరంగా చూస్తే తెలంగాణ ముందుంది, అది ఎవరు కాదనలేనటువంటి విషయం. అయితే ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది అండ్ మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకవైపు హామీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అండ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మున్ముందు ఎలా ఉండబోతుంది, అభివృద్ధి అనేది మనకు మున్ముందు తెలుస్తుంది. వీళ్ళు తీసుకునేటువంటి వేసేటువంటి అడుగులు, వచ్చేటువంటి నిధులు, వీటన్నిటిని బట్టి ఒక లెక్క మనం మున్ముందు చర్చించుకునేటువంటి అవకాశం ఉంటుంది, అప్పుడు మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. హర్షవర్ధన్ గారు, సుభాష్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.